ఈ వీడియోలోని 25 ప్రశ్నలలో కనీసం 15 ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగితే మీ మహాభారతం జ్ఞానం మెచ్చుకోదగినది. ప్రయత్నించండి. మీరు ఎన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలరో. ద్రోణుడు తన శిష్యుల నుండి గురుదక్షిణగా ఏమి కోరాడు? ఆప్షన్ ఏ రాజ్యం, ఆప్షన్ బి ధనం, ఆప్షన్ సి ద్రుపదుడిని బందీగా తీసుకురావడం, ఆప్షన్ డి ఆయుధాలు. సమాధానం ఆప్షన్ సి ద్రుపదుడిని బందీగా తీసుకురావడం. ద్రోణుడు ద్రుపదుడిని ఎందుకు బందీగా కోరాడు? ఆప్షన్ ఏ రాజ్యం కోసం, ఆప్షన్ బి ప్రతీకారం కోసం, ఆప్షన్ సి ధనం కోసం, ఆప్షన్ డి దేవతల ఆదేశంతో. సమాధానం ఆప్షన్ బి వ్యక్తిగత అవమానం ప్రతీకారం కోసం. ద్రోణుడు మరియు ద్రుపదుడు గతంలో ఎక్కడ కలిసి చదువుకున్నారు? ఆప్షన్ ఏ హస్తినాపురంలో, ఆప్షన్ బి గురుకులంలో, ఆప్షన్ సి కాశీలో, ఆప్షన్ డి పాంచాలంలో. సమాధానం ఆప్షన్ బి గురుకులంలో. ద్రుపదుడు ద్రోణుడిని ఎలా అవమానించాడు? ఆప్షన్ ఏ ద్రోణుడిని రాజ్యం నుండి బహిష్కరించాడు, ఆప్షన్ బి ద్రోణుడికి ధనం ఇవ్వడానికి నిరాకరించాడు, ఆప్షన్ సి ద్రోణుడిని తన స్నేహితుడిగా గుర్తించలేదు, ఆప్షన్ డి ద్రోణుడిని యుద్ధంలో ఓడించాడు. సమాధానం ఆప్షన్ సి ద్రోణుడిని తన స్నేహితుడిగా గుర్తించలేదు. ద్రౌపది ఎవరి కుమార్తె? ఆప్షన్ ఏ ద్రుపదుడు, ఆప్షన్ బి శంతను, ఆప్షన్ సి సుబలుడు, ఆప్షన్ డి కుంతిభోజుడు. సమాధానం ఆప్షన్ ఏ ద్రుపదుడు. ద్రౌపది స్వయంవరంలో ఏ పరీక్ష జరిగింది? ఆప్షన్ ఏ ధనుర్విద్య పరీక్ష, ఆప్షన్ బి జ్ఞాన పరీక్ష, ఆప్షన్ సి బల పరీక్ష, ఆప్షన్ డి యుద్ధ పరీక్ష. సమాధానం ఆప్షన్ ఏ ధనుర్విద్య పరీక్ష. ద్రౌపది స్వయంవరంలో ధనుర్విద్య పరీక్షలో ఎవరు గెలిచారు? ఆప్షన్ ఏ దుర్యోధనుడు, ఆప్షన్ బి కర్ణుడు, ఆప్షన్ సి అర్జునుడు, ఆప్షన్ డి భీముడు. సమాధానం ఆప్షన్ సి అర్జునుడు. ద్రౌపది స్వయంవరంలో కర్ణుడు ఎందుకు పాల్గొనలేదు? ఆప్షన్ ఏ అతను ఓడిపోయాడు, ఆప్షన్ బి అతను సూతపుత్రుడని అవమానించబడ్డాడు, ఆప్షన్ సి అతను ఆహ్వానించబడలేదు, ఆప్షన్ డి అతను యుద్ధంలో ఉన్నాడు. సమాధానం ఆప్షన్ బి అతను సూతపుత్రుడని అవమానించబడ్డాడు. ద్రౌపది స్వయంవరం తర్వాత ఎవరు అర్జునుడితో యుద్ధం చేయడానికి ప్రయత్నించారు? ఆప్షన్ ఏ దుర్యోధనుడు, ఆప్షన్ బి కర్ణుడు, ఆప్షన్ సి ద్రుపదుడు, ఆప్షన్ డి శకుని. సమాధానం ఆప్షన్ బి కర్ణుడు. ద్రౌపది స్వయంవరం తర్వాత పాండవులు ఎవరిని కలిశారు? ఆప్షన్ ఏ ద్రుపదుడు, ఆప్షన్ బి వ్యాసుడు, ఆప్షన్ సి భీష్ముడు, ఆప్షన్ డి విదురుడు. సమాధానం ఆప్షన్ ఏ ద్రుపదుడు. నాగలోకంలో భీముడు ఏమి పొందాడు? ఆప్షన్ ఏ దివ్యాస్త్రాలు, ఆప్షన్ బి అమృతం తాగే అవకాశం, ఆప్షన్ సి రాజ్యం, ఆప్షన్ డి శాపం. సమాధానం ఆప్షన్ బి అమృతం తాగే అవకాశం. నాగలోకంలో భీముడిని ఎవరు రక్షించారు? ఆప్షన్ ఏ వాసుకి, ఆప్షన్ బి తక్షకుడు, ఆప్షన్ సి కర్కోటకుడు, ఆప్షన్ డి శేషుడు. సమాధానం ఆప్షన్ ఏ వాసుకి. దుర్యోధనుడి కుట్రలను ఎవరు తెలుసుకున్నారు? ఆప్షన్ ఏ భీష్ముడు, ఆప్షన్ బి విదురుడు, ఆప్షన్ సి కుంతి, ఆప్షన్ డి ద్రోణుడు. సమాధానం ఆప్షన్ బి విదురుడు. దుర్యోధనుడు పాండవులను ఎక్కడికి పంపాలని ప్లాన్ చేశాడు? ఆప్షన్ ఏ కాశీ, ఆప్షన్ బి వారణావతం, ఆప్షన్ సి పాంచాలం, ఆప్షన్ డి మధుర.
సమాధానం ఆప్షన్ బి వారణావతం. వారణావతంలో పాండవుల కోసం ఏమి నిర్మించబడింది? ఆప్షన్ ఏ రాజభవనం, ఆప్షన్ బి లక్క గృహం, ఆప్షన్ సి గుడి, ఆప్షన్ డి కోట. సమాధానం ఆప్షన్ బి లక్క గృహం. లక్క గృహాన్ని ఎవరు నిర్మించారు? ఆప్షన్ ఏ పురోచనుడు, ఆప్షన్ బి శకుని, ఆప్షన్ సి దుర్యోధనుడు, ఆప్షన్ డి విదురుడు. సమాధానం ఆప్షన్ ఏ పురోచనుడు. లక్క గృహం ఏ పదార్థంతో నిర్మించబడింది? ఆప్షన్ ఏ రాయితో, ఆప్షన్ బి మట్టితో, ఆప్షన్ సి లక్కతో, ఆప్షన్ డి చెక్కతో. సమాధానం ఆప్షన్ సి లక్కతో. పాండవులు లక్క గృహ కుట్రను ఎవరి ద్వారా తెలుసుకున్నారు? ఆప్షన్ ఏ భీష్ముడు, ఆప్షన్ బి విదురుడు, ఆప్షన్ సి కుంతి, ఆప్షన్ డి ద్రోణుడు. సమాధానం ఆప్షన్ బి విదురుడు. విదురుడు పాండవులను ఎలా హెచ్చరించాడు? ఆప్షన్ ఏ నేరుగా చెప్పాడు, ఆప్షన్ బి సంకేత భాషలో, ఆప్షన్ సి లేఖ ద్వారా, ఆప్షన్ డి దూత ద్వారా. సమాధానం ఆప్షన్ బి సంకేత భాషలో. లక్క గృహం నుండి పాండవులు ఎలా తప్పించుకున్నారు? ఆప్షన్ ఏ రహస్య సొరంగం ద్వారా, ఆప్షన్ బి యుద్ధం చేసి, ఆప్షన్ సి దేవతల సహాయంతో, ఆప్షన్ డి రాజ్యం వదిలి. సమాధానం ఆప్షన్ ఏ రహస్య సొరంగం ద్వారా. ద్రౌపది వివాహం తర్వాత పాండవులు ఎక్కడ స్థిరపడ్డారు? ఆప్షన్ ఏ హస్తినాపురం, ఆప్షన్ బి ఇంద్రప్రస్థం, ఆప్షన్ సి పాంచాలం, ఆప్షన్ డి కాశీ. సమాధానం ఆప్షన్ బి ఇంద్రప్రస్థం. ఇంద్రప్రస్థం ఎవరు ఇచ్చారు? ఆప్షన్ ఏ ధృతరాష్ట్రుడు, ఆప్షన్ బి ద్రుపదుడు, ఆప్షన్ సి భీష్ముడు, ఆప్షన్ డి వ్యాసుడు. సమాధానం ఆప్షన్ ఏ ధృతరాష్ట్రుడు. ఇంద్రప్రస్థాన్ని అభివృద్ధి చేయడానికి ఎవరు సహాయం చేశారు? ఆప్షన్ ఏ కృష్ణుడు, ఆప్షన్ బి మయాసురుడు, ఆప్షన్ సి శకుని, ఆప్షన్ డి ద్రోణుడు. సమాధానం ఆప్షన్ బి మయాసురుడు. మయాసురుడు ఇంద్రప్రస్థంలో ఏమి నిర్మించాడు? ఆప్షన్ ఏ రాజభవనం, ఆప్షన్ బి మాయాసభ, ఆప్షన్ సి కోట, ఆప్షన్ డి గుడి. సమాధానం ఆప్షన్ బి మాయాసభ. ఆది పర్వంలో ఇంద్రప్రస్థం ఎలాంటి రాజ్యంగా వర్ణించబడింది? ఆప్షన్ ఏ యుద్ధ రాజ్యం, ఆప్షన్ బి సంపన్న రాజ్యం, ఆప్షన్ సి దరిద్ర రాజ్యం, ఆప్షన్ డి శాంతి రాజ్యం. సమాధానం ఆప్షన్ బి సంపన్న రాజ్యం. ఈ ఎపిసోడ్లో మీరు ఎన్ని ప్రశ్నలకు ఆన్సర్ చేశారో కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.